హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మేమైతే బయటికి వచ్చినాం గైస్, అంటే హాస్పిటల్కి వచ్చినాము. హాస్పిటల్కి వచ్చి ఇప్పుడు రిటర్న్ అవుతున్నాం అనమాట. ఇంకా ఫస్ట్ నాకు స్టార్టింగ్ ఇంట్రో వీడియో తీయడానికి కుదరలేదు. సో హాస్పిటల్కి వెళ్ళినాము. తర్వాత మధ్యలో రాఘవేంద్ర దగ్గర ఆగి కొంచెం బ్రేక్ఫాస్ట్ అదంతా చేసినాం అనమాట. ఇంట్లో ఫుడ్ ఉన్నా కానీ మళ్ళీ బయట తినాల్సి వచ్చింది. ఎందుకంటే నాకు ఏ ఫుడ్స్ అసలు నచ్చట్లే గాయస్. అందుకోసం అని చెప్పేసి హాస్పిటల్ కన్సల్ట్ అయిన తర్వాత ఇంకా ఆల్రెడీ మొన్న ఒకసారి వెళ్ళొచ్చాము, అది 3 days బ్యాక్. మళ్ళీ ఈరోజు రమ్మన్నారు, ఈరోజు వెళ్ళినా అనమాట. సో శ్రేష్ఠకి అయితే ఇప్పుడు కొంచెం బాగానే ఉంది. చిన్ని చూడు, శ్రేష్ఠకి హెల్త్ బాగాలేదని చెప్పాను కదా. శ్రేష్ఠకి అయితే బాగుంది అదే చెప్తున్నా. ఇప్పుడైతే శ్రేష్ఠకి కొంచెం బాగానే ఉంది, పర్వాలేదు. ఇంకా నాకైతే కొంచెం బాగుంటలేదు అనమాట. అందుకోసమని హాస్పిటల్ వెళ్ళాము. ఇక్కడ ట్యాబ్లెట్స్ కోసం ఆగినాం అనమాట. దొరకలేవు, వేరే దగ్గర హాస్పిటల్లో దొరకలేవు, బయట తీసుకున్నామని ఆగినాము. సో ఈ టైంలో మనం వీడియో తీసేసుకుంటే అయిపోద్ది కదా అని చెప్పేసి తీస్తున్నాను. ఇంకా నేను యాడ్ చేస్తాను, మేము బయటకు వెళ్ళినప్పుడు, అక్కడ హోటల్కి వెళ్ళినప్పుడు అదంతా వీడియో అంతా యాడ్ చేస్తాను. ఇంకా చాలా వీడియోస్ అయితే తీయాలనుకుంటున్నా. ఇప్పుడు కూడా నాకు మాట్లాడుతుంటే ఆయాసం వస్తుంది, బట్ కుదరట్లేదు. ఎక్కువసేపు అయితే పడుకొనే ఉంటున్నా. చూడాలి ఇంకెన్ని డేస్ ఎట్లుంటుందో. వ్లాగ్ తీయాలనుకుంటున్నా, లైవ్ పెట్టాలనుకుంటున్నా, నాతో అవుతలేదన్నమాట. ఇంకొకటి ఉగాది గురించి కూడా మంచి ఇన్ఫర్మేషన్ అంతా చెప్పాలనుకుంటున్నా. నేను ఇంతకుముందు ఛానల్లో మంచి ఉగాది గురించి ఉగాది ప్రాసెస్ అంతా వీడియో తీసి పెట్టుంటే అదంతా పోయింది. బట్ ఈ ఛానల్లో కొంచెం మీతో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వక మంచిగా ఉండాలంటే అసలు నాకే హెల్త్ సపోర్ట్ చేస్తలేదు. సో మీ అందరైతే నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ప్లీజ్ నా ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోస్ అయితే, కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను తప్పకుండా. అండ్ నేను ఎందుకు హాస్పిటల్కి తిరగాల్సి వస్తుంది అనేది తొందరలోనే చెప్తా అన్నమాట. కొంచెం హెల్త్ బాగుంటలేదు, ఇప్పుడైతే ఏం చెప్పలేను కానీ. సో ఫార్మసీకి వెళ్ళి ఇప్పుడు చాలాసేపు అయింది. ఎందుకో ట్యాబ్లెట్స్ దొరకట్లేదు గాయస్, నాకు కావాల్సిన ట్యాబ్లెట్స్ దొరకట్లేదు. ఇంత సిటీ అయినా సరే కానీ ఎందుకో అన్నీ అవైలబుల్లో ఉండవు. ఇంజెక్షన్స్, ట్యాబ్లెట్స్ అయితే దొరుకుతలేవు అనమాట. ఆర్డర్ పెట్టాల్సి వస్తుంది. 2 days ముందు ఆర్డర్ పెడితే ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు. ఇంత ముందుకు ఇప్పుడు ఏమైనా దొరుకుతాయేమో అని చూస్తే అవి కూడా ఇప్పుడు కూడా దొరకట్లేనట్టుంది. చాలాసేపు అయింది వెళ్ళి. ఇంకా షార్ట్స్ బాగుంటున్నాయా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. షార్ట్స్ ఫాలో అవ్వండి. కింద కొంచెం అయితే కింద పడేది. ఇట్లా చిన్న మిస్టేక్స్ అయితే మధ్యలో జరుగుతూ ఉంటాయి, ప్లీజ్ పట్టించుకోవద్దు. సో నేను జనరల్ వ్లాగ్స్ అయితే పెద్ద అంటే షో లాగా వ్లాగ్స్ అయితే నేను ఏం చేయట్లేదు. జనరల్గా మేము ఉండే నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అట్లా చేస్తున్నాను. ఇంకా కుకింగ్ వ్లాగ్స్, ఇంకా బయటకు వెళ్తే నా జర్నీ వ్లాగ్స్ అట్లా చేస్తున్నాను. ఇంకా యూస్ఫుల్ వ్లాగ్స్ కూడా కొన్ని చేస్తున్నాను. సో ప్లీజ్ ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇప్పుడు ఉగాదికి ఊరు వెళ్దాం అనుకున్నాము, బట్ ఊరు వెళ్ళే అంత ఓపిక లేదు. సో ఇక్కడ కూడా మా ఇల్లే, ఇక్కడ కూడా కూరాడు. మెయిన్గా తెలంగాణలో ఊరెందుకు వెళ్తారంటే కూరాడు ఉంటుంది కదా, కూరాడు పెట్టుకుంటాం. ఇళ్ళల్లో పోయిన రోజు అంటే గృహప్రవేశం రోజు కూరాడు పెట్టుకుంటాం అనమాట. సో కూరాడు ఊదియాలి, కూరాడుకు పెట్టుకోవాలి, ఇంటి దేవుళ్ళకి పెట్టుకోవాలని పూజించుకోవాలని చెప్పేసి వెళ్తాం అనమాట. సో ఇంటి దేవుళ్ళని పూజించడానికి అక్కడ ఇంట్లో చేయడానికి అమ్మమ్మ అత్తమ్మ ఉన్నారు. సో ఇక్కడ కూరాడు ఉంది కాబట్టి ఇక్కడ నేను పండగ చేసేసుకుంటా. అంత జర్నీ చేసేదంతా చేసే టైం లేదు. ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూసేయండి. కార్లో వెళ్ళేటప్పుడు వైఫ్ మాట్లాడితే యాక్సిడెంట్లు అవుతాయట, కానీ గంటలు ఫోన్లో మాట్లాడితే యాక్సిడెంట్ కాబట్టి వాళ్ళు ఒక్క నిమిషం కూడా కాదు, అక్కడ ఎంత ట్రాఫిక్ ఉన్నా గంటలు ఫోన్లో మాట్లాడతారు, కానీ వైఫ్ మాట్లాడితేనే యాక్సిడెంట్ అవుతుంది. గాయస్, ఇది రాఘవేంద్ర హోటల్కి వెళ్ళినాము హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు. అక్కడ హోటల్లో అనమాట. మెనూ ఆర్డర్ చేసినాక 15 minutes తర్వాత వచ్చింది. స్టేషన్ ఏమో మ్యాగీ అన్నది. యాక్చువల్గా పూరి తింటానది. అక్కడికి వెళ్ళిన తర్వాత మెనూ బుక్లో నూడిల్స్ కనిపిస్తుంది. మ్యాగీ నూడిల్స్ అయితే ఆర్డర్ చేసి
స్పైసీ లేకుండా నార్మల్. మరి మాకైతే బటర్ నాన్ పన్నీర్ కర్రీ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. వెయిటింగ్, ఇంకా ఆర్డర్ కోసం వెయిటింగ్ అనమాట. నేను రైస్. ఇంకా మేము ఎప్పుడు బయటకు వెళ్ళినా బటర్ నాన్ పన్నీర్ కర్రీ ఎక్కువ ప్రిపేర్ చేస్తాము. లేదంటే నేనైతే మీల్స్ అంటే ఏదైనా రైస్, ఏదైనా ఫ్రైడ్ రైస్ అట్లా తీసుకుంటాను అనమాట. ఇంకా వేరే దోశ అవన్నీ బయట నాకు ఆయిల్ నచ్చదు. బయట ఆయిల్ ఫుడ్ తింటే నచ్చదు. సో ఇట్లా తీసుకుంటాను నేను. ఇంకా మా వాళ్ళైతే వాళ్ళకి నచ్చిన 3 కదా, 1 ఇక్కడ 2 శ్రేష్ఠకి చెప్పు. ఇప్పుడు మళ్ళీ చెప్పు. ఒకటి చెప్పు, ఏది ఇవన్నీ చెప్పమంటే 1, 3, 4 అంటుంది. అది ఇక్కడ చూపిస్తున్నాను, చూసేయండి కంటిన్యూగా చెప్పు. నేనైతే ఇంటికి వచ్చిన తర్వాత పడుకొని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను గైస్. మీకు రెండేటి పోయింది. వచ్చి అప్పుడు దారిలో ఇంజెక్షన్స్ కూడా వేపిస్తున్నాను. తర్వాత రాని ఇంకా మా ఆర్డర్ ఇది వచ్చేసింది. నూడిల్స్ అయితే ఎక్కువనే తీసుకొచ్చారు బౌల్లో, అసలు వేస్ట్ చెప్పాలంటే. ఇంకా శ్రేష్ఠ అదంతా తినలేదని చెప్పేసి మేము కూడా కొంచెం పెట్టేసుకున్నాం, కానీ నేనైతే తినలేదు, అసలు నచ్చలేదు నాకు. జనరల్గా నూడిల్స్ ఎప్పుడో ఒకసారి 1 month 2 monthsకి ఒకసారి అట్లా తినాలనిపిస్తుంది, బట్ ఎప్పుడు తెచ్చుకోము. ఎప్పుడన్నా ఒకసారి, ఇంకా 6 monthsకి ఒకసారి అట్లా తింటా. కానీ ఇదంతా ఎట్లనే ఉన్నాయి గైస్, అంత ఆయిల్ ఎట్లా ఉంది, నాకు నచ్చలేదు అనమాట. మేమైతే రిటర్న్ అయినాము. శ్రేష్ఠ అయితే ఈరోజు అసలు నన్ను ముందు కూర్చొనియదనమాట. బట్ ఈరోజు ఎందుకో తను వెనకాల కూర్చుంటా అన్నది. సో కూర్చొని, ఎందుకంటే ముందు కూర్చుంటే ఊరికే ఏమంటారు హ్యాండ్ బ్రేక్ పైన అట్లా ఇట్లా గేర్ పైన తొక్కుతా ఉంది, అటు ఇటు తిరుగుతూ. సో అందుకని చెప్పేసి సర్లే వెనకాల కూర్చో పడుకో అని చెప్పేసినాము. మా కారుకు వచ్చిన బాధ ఏంటంటే ఇక్కడ ఇంటి ముందు ఎలుకలు ఎక్కువైపోయినాయి అనమాట. అసలు ఇంకా టార్చర్ అవుతుంది. ఎలుకలు ఎక్కడి నుంచో వస్తున్నాయి. ఇంకా కార్ కవరు, ఎలుకల మందులు, ఎలుకల స్ప్రేలు అన్నీ కొట్టి పెడుతున్నాము. లాస్ట్ ఫైనల్లీ ఒక 2 ఎలుకలో ఒక ఎలుకనో కానీ 20 days నుంచి కార్లోనే ఉందన్నమాట. బయట అంటే గ్యారేజ్లో కూడా చూపించాడు. గ్యారేజ్లో ఎలుకలు లోపలికి రాకుండా ఏదో వేసిరనమాట. అయినా 2 ఎలుకలు ఉండే, అవైతే 2 days కింద బయటకు వచ్చేసినాయి అనమాట, చనిపోయినాయి. ఇంకా ఫైనల్లీ టెన్షన్ పోయిందనమాట. ఇది ఈరోజు వ్లాగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. ఇంకా నెక్స్ట్ అన్నీ అయితే కంటిన్యూ చేస్తాను. నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అన్నీ కంటిన్యూ చేస్తాను. ఉగాది రోజు కూడా వీలైతే దాదాపు తీస్తానన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.